నమస్తే సంతోష్, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అక్కడ బాంబుల వర్షం కురుస్తుంటే భారతీయులు బెంబేలెత్తిపోతున్నారు. నెల రోజులకు పైగా సాగుతున్న అమెరికా ఇరాన్ యుద్ధంతో ఇండియన్స్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. గల్ఫ్లో వార్ దెబ్బకు కరెన్సీ పతనమవుతోంది. ప్రతిరోజు 2 లక్షల కోట్ల సంపద ఆవిరవుతోంది. గల్ఫ్తో పాటు ఇతర దేశాలకు వెళ్లే ఎగుమతులు ఆగిపోయాయి. సిమెంట్, స్టీల్ ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. నిత్యావసరాల ధరల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డులో చూద్దాం. అమెరికా ఇరాన్ యుద్ధంతో భారత్కు కష్టాలు వెంటాడుతున్నాయి. రూపాయి విలువ క్షీణిస్తోంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. రోజుకు 2 లక్షల కోట్లు ఆవిరవుతున్నాయి. చమురు ధరలు భగ్గుమంటున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గల్ఫ్లో జరుగుతున్న యుద్ధం భారత్లోని అన్ని రంగాలపై ఎఫెక్ట్ పడుతోంది. మున్ముందు మరిన్ని కష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా ఇరాన్ యుద్ధం భారత్ కొంప ముంచుతోంది. ఈ వార్ కారణంగా ఇండియాకు ఊహించనంత నష్టం జరుగుతోంది. ఇరాన్లో యుద్ధం జరుగుతుంటే మన దేశంలోని అన్ని రంగాలపై ఎఫెక్ట్ పడుతోంది. చమురు నుంచి సబ్బుల దాకా, ఔషధాల నుంచి ఎరువుల వరకు, స్టీల్ నుంచి సిమెంట్ దాకా అన్ని రంగాలపైన ఎఫెక్ట్ పడుతోంది. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఎగుమతులు ఆగిపోయాయి. దిగుమతులు బంద్ అయ్యాయి. విదేశాల నుంచి రావాల్సిన అనేక ఉత్పత్తుల సరఫరా నిలిచిపోయింది. రోజుకు 2 లక్షల కోట్ల రూపాయలు ఆవిరవుతున్నాయి. స్టాక్ మార్కెట్లు బేర్మంటున్నాయి. దీంతో దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తూనే ఉంది. ఈ రంగం ఆ రంగం అంటూ ఏం లేదు. అన్ని రంగాలకు యుద్ధం షాకిస్తూనే ఉంది. ఈ పరిస్థితులు మరింత కాలం కొనసాగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం భారత్ స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. గత నెల రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో సూచీలు భారీగా పతనమయ్యాయి. ఈ కాలంలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ విలువ ఏకంగా 51 లక్షల కోట్లు హరించుకుపోయింది. సెన్సెక్స్ 9340 పాయింట్లు, నిఫ్టీ 2850 పాయింట్ల చొప్పున క్షీణించాయి. ముడి చమురు ధరలు పెరగడం, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం వంటి అంశాలు మార్కెట్ల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. ఒక్క మార్చి 30నే ఇన్వెస్టర్లు 9.74 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. గత 2 ట్రేడింగ్ సెషన్లలో నష్టం 18.60 లక్షల కోట్లుగా నమోదైంది. మొత్తంగా 2025-26 ఆర్థిక సంవత్సరం ఇన్వెస్టర్లకు నిరాశనే మిగిల్చింది. ఈ ఏడాది కాలంలో సెన్సెక్స్ 7%, నిఫ్టీ దాదాపు 5% మేర నష్టపోయాయి. బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 412.41 లక్షల కోట్లకు పడిపోయింది. రూపాయి విలువ మరింత క్షీణించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి వేగంగా క్షీణిస్తూ వస్తున్న మన రూపాయి విలువ మరింత పతనమైంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ తొలిసారి 95 మార్కును చేరుకుంది. ఇంట్రాడేలో ₹95.22 వద్ద కనిష్టాన్ని తాకింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు మన కరెన్సీపై ఒత్తిడి పెంచుతున్నాయి. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి రూపాయి దాదాపు 4.1% క్షీణించింది. మార్చి 27న ₹94.82 వద్ద కనిష్టాన్ని తాకింది. ఈ క్రమంలోనే రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ ప్రతిరోజు ట్రేడింగ్ ముగింపు నాటికి ఆన్షోర్ మార్కెట్లో బ్యాంకులు $100 మిలియన్ వరకే ఓపెన్ పొజిషన్లు ఉంచుకునేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అవి ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఈ ఉదయం రూపాయి విలువ 128 పైసలు పుంజుకుని $93.57కు చేరుకుంది. దీంతో కోలుకున్నట్లు కనిపించిన రూపాయి అంతలోనే క్షీణించి 95 మార్కును దాటింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $115కు చేరుకుంది. ముడి చమురు ధర పెరగడం వల్ల మన దేశానికి దిగుమతుల బిల్లు భారం అధికమవుతుంది. మరోవైపు ఎగుమతులు బలహీనపడుతున్నందున కరెంటు ఖాతా లోటు పెరిగేందుకు ఇది కారణమవుతోంది. ఫలితంగా డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ క్షీణిస్తోంది. మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటంతో రూపాయి క్రమంగా బలహీనపడుతోంది. యుద్ధం కారణంగా గల్ఫ్ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. అక్కడి నుంచి మన దేశానికి వచ్చే నిధులు తగ్గుతున్నాయి. దీంతో పాటు ముడి చమురు ధర దీర్ఘకాలం పాటు అధికంగానే ఉంటే కరెంటు ఖాతా లోటు పెరుగుతుందని ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ వెల్లడించింది. అంతేకాకుండా రూపాయి మరింత బలహీనపడుతుందని వివరించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే కరెన్సీ మార్కెట్పై ఒత్తిడి తప్పదు. విదేశీ పెట్టుబడులు తరలిపోతుంటే రూపాయి మరింతగా బలహీనపడొచ్చు. ఎఫ్ఐఐ పెట్టుబడులు పుంజుకోకపోతే 2026లో రూపాయి విలువ 4-5% క్షీణించొచ్చు. డాలర్ విలువ $96 దిశగా పయనించొచ్చు. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ వ్యాపార నిమిత్తం ఉంటున్న భారతీయులు ఇక్కడి తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులకు నిధులను పంపుతుంటారు. అక్కడి ఆర్థిక పరిస్థితుల వల్ల ఇవి తగ్గే అవకాశం ఉందని తెలిపింది. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు స్వదేశానికి పంపే నిధుల్లో 38% వాటా గల్ఫ్ ప్రాంతానిదే. అందులో సగం యూఏఈ నుంచే వస్తాయి.
ఇప్పుడు అక్కడ ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నందున అక్కడి కార్మికులు, ఉద్యోగులకు ఆర్థిక కష్టాలు తప్పవని, ఫలితంగా వారు మన దేశానికి పంపే నిధుల్లో మందగమనం ఉంటుందని వివరించింది. ముడిచమురు ధర పెరగడం వల్ల దేశానికి దిగుమతుల బిల్లు భారం అధికమవుతుంది. ఎగుమతులు బలహీనపడుతున్నందున కరెంటు ఖాతా లోటు పెరుగుతుంది. ఫలితంగా డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ మరింత తగ్గొచ్చు. ఎరువులపై సబ్సిడీకి అధికంగా వెచ్చించాల్సి రావడంతో ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై భారం పడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. 2025 డిసెంబర్ నుంచి యూరియా ధర సుమారు 50% అధికమైంది. పెరుగుతున్న గ్యాస్ ధరలు, ఎరువుల ద్రవ్యోల్బణం కారణంగా సబ్సిడీ 30,000 కోట్లకు పైగా చేరే అవకాశం ఉంది. ముడిచమురు ధర బ్యారెల్కు $10 అధికమైతే దేశ వార్షిక కరెంటు ఖాతా లోటు $15 బిలియన్ మేర పెరుగుతుందని అంచనా. ముడిచమురు ధర దీర్ఘకాలం పాటు బ్యారెల్కు $100 దగ్గరగా ఉంటే కరెంటు ఖాతా లోటు బాగా ఎక్కువ కావచ్చు. కరెంటు ఖాతా లోటు $70 బిలియన్ మేర పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. యుద్ధం వల్ల ఇంధన సంక్షోభంతో పాటు ఎరువుల సంక్షోభం కూడా ఏర్పడుతోంది. భారతదేశ వ్యవసాయ రంగానికి అత్యంత కీలక ఎరువైన యూరియా సప్లైలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భారత్ వినియోగించే యూరియాలో దాదాపు 46% ఒమన్ దేశం నుంచే వస్తుంటుంది. యుఏఈ, ఖతార్, సౌదీ అరేబియాలు కూడా మన దేశానికి యూరియాను విక్రయిస్తుంటాయి. ప్రస్తుతం ఇరాన్ పరిధిలోని హర్మూజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలు స్తంభించడంతో గల్ఫ్ దేశాల నుంచి భారత్కు యూరియా సప్లై ఆగిపోయింది. యూరియాను తయారు చేయాలంటే సహజ వాయువు అవసరం. ఎల్ఎన్జీ సప్లై ఆగిపోవడంతో ప్రస్తుతం భారత్లోని యూరియా తయారీ ప్లాంట్లు సగం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దీంతో యూరియా ధరలు ఇప్పటికే 19 నుంచి 28% పెరిగాయి. ఇతరత్రా ఎరువుల కొరత కూడా నెలకొంది. గత నెల రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల నుంచి భారత్కు ముడి చమురు, సహజ వాయువు, ఎల్పీజీ, ఎరువుల సప్లైలు ఆగిపోయాయి. అమెరికా, ఇజ్రాయెళ్లతో యుద్ధంలో ఉన్న ఇరాన్ తన పరిధిలోని హర్మూజ్ జలసంధి మీదుగా నౌకలు, ఆయిల్ ట్యాంకర్లను స్వేచ్ఛగా వెళ్లనివ్వడం లేదు. దీంతో భారత్కు యూరియా, పొటాష్, ఫాస్ఫరస్ ఆధారిత ఉత్పత్తులు, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఫార్ములేషన్ల సప్లైలలో చాలా వరకు ఆగిపోయింది. దీంతో మార్కెట్లో ఎరువుల ధరల పెరుగుదల మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధర 50% మేర పెరిగి టన్నుకు $720, అమోనియా ధర టన్నుకు $600 చేరింది. డై అమోనియం ఫాస్ఫేట్ వంటి సంక్లిష్ట ఎరువుల ధరలు టన్నుకు $1000 చేరొచ్చని మార్కెట్ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. రాబోయే కొన్ని నెలల్లో యూరియా ధరలు $1000 దాటొచ్చని వారు అంచనా వేస్తున్నారు. అమెరికా, ఇరాన్ యుద్ధం ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. జల రవాణా మార్గాల్లో ఆటంకాలతో $11.8 బిలియన్ ఎగుమతులు నిలిచిపోయాయి. గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా అంతర్జాతీయ సప్లై చైన్ దెబ్బతింది. యుద్ధం భారతీయ రైతుల వెన్ను విరుస్తోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో ఎగుమతులు నిలిచిపోయి అటు మహారాష్ట్రలోని సోలాపూర్, ఇటు ఆంధ్రప్రదేశ్లోని అరటి, బియ్యం రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. ప్రతి ఏటా ఇరాన్, ఇరాక్, యుఏఈ, ఒమన్, సౌదీ అరేబియా వంటి దేశాలకు భారీగా ఎగుమతులు జరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ వద్ద 1000 టన్నుల అరటి నిల్వలు నిలిచిపోయాయి. సుమారు 24,000 మెట్రిక్ టన్నుల అరటి ప్రస్తుతం కోల్డ్ స్టోరేజీల్లోనే ఉండిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ సంక్షోభం కేవలం మహారాష్ట్రకే పరిమితం కాలేదు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కడప, గోదావరి జిల్లాల నుంచి జరిగే అరటి ఎగుమతులపై కూడా యుద్ధం నీలినీడలు కమ్ముకున్నాయి. ఏపీ నుంచి అరబ్ దేశాలకు వెళ్లే ప్రీమియం రకం అరటి గెలలు ఇప్పుడు స్థానిక మార్కెట్లకు తరలుతున్నాయి. భారత వ్యవసాయ, ఆహారోత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. జల రవాణా మార్గాల్లో ఆటంకాలు, పెరుగుతున్న బీమా వ్యయాలు, లాజిస్టిక్స్కి సంబంధించి అనిశ్చితితో దాదాపు $11.8 బిలియన్ ఎగుమతులు నిలిచిపోయాయి. భౌగోళికంగా భారత్కి దగ్గరగా ఉండడంతో పాటు పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు ఉంటుండడంతో ఆ ప్రాంతం చారిత్రకంగా మన ఎగుమతులకు కీలక మార్కెట్గా నిలుస్తోంది. 2025లో పశ్చిమాసియాకు భారత్ దాదాపు $11.8 బిలియన్ విలువ చేసే తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు మొదలైన వ్యవసాయ, ఆహారోత్పత్తులను ఎగుమతి చేసింది. ఈ విభాగంలో మొత్తం ఎగుమతుల్లో వీటి వాటా 21.8%గా నిలిచింది. వీటిలో $7.48 బిలియన్ విలువ చేసే తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. పశ్చిమాసియా దేశాలకు బియ్యం, అరటిపళ్ళు, ఉల్లి, పప్పు ధాన్యాలు, కాఫీ, టీ మొదలైన వాటిని కూడా భారత్ ఎగుమతి చేస్తోంది. అత్యధికంగా బియ్యం మీద ప్రభావం పడుతోంది. పశ్చిమాసియాకు భారత్ $4.43 బిలియన్ బియ్యం ఎగుమతి చేసింది. ఇది అంతర్జాతీయంగా మన దేశం నుంచి బియ్యం ఎగుమతుల్లో 36.7%. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు గల్ఫ్ దేశాలు కీలక మార్కెట్. యుద్ధం కారణంగా షిప్పింగ్ రూట్లలో ఆటంకాలు ఏర్పడడంతో ఎగుమతిదారులు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
ఇది దేశీయంగా పలు రాష్ట్రాల్లోని రైతులు, ఫుడ్ ప్రాసెసర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గత దశాబ్ద కాలంగా వ్యవసాయ ఎగుమతుల కోసం పశ్చిమాసియా మార్కెట్పై భారత్ ఆధారపడటం పెరిగింది. బియ్యం, అరటిపళ్లు, సుగంధ ద్రవ్యాలు, డైరీ ఉత్పత్తులు మొదలైనవి ఉన్నాయి. 2025లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇరాన్, బహ్రెయిన్ తదితర గల్ఫ్ దేశాలకు $396.5 మిలియన్ విలువ చేసే అరటిపళ్లు, $111 మిలియన్ ఉల్లి, వెల్లుల్లి ఎగుమతయ్యాయి. యాలకులు, జాజికాయ $295.5 మిలియన్, జీలకర్ర, ధనియాల్లాంటివి $163 మిలియన్, అల్లం, పసుపు $173 మిలియన్, కాఫీ $240.7 మిలియన్, టీ $410.1 మిలియన్, ప్రాసెస్డ్ ఫుడ్, షుగర్ తదితరాలు $1.35 బిలియన్, చేపలు, మాంసం, ఫ్రోజన్ ప్రాసెస్డ్ ఫుడ్ $1.81 బిలియన్ ఉంది. $281.1 మిలియన్ డైరీ ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. ఇవి భారత్ నుంచి మొత్తం డైరీ ఎగుమతుల్లో 28.9%. $197.5 మిలియన్ విలువ చేసే ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్ పానీయాలను పశ్చిమాసియాకి భారత్ ఎగుమతి చేసింది. దేశ ఆక్వా రంగాన్ని కూడా పశ్చిమాసియా యుద్ధం దెబ్బతీస్తోంది. నౌకా రవాణా స్తంభించిపోవడంతో పశ్చిమాసియా దేశాలకు ఎగుమతయ్యే రొయ్యలు పోర్టుల్లోనే ఉండిపోయాయి. దీంతో వనామీ రొయ్యల ధర కిలోకు 20 నుంచి $50 తగ్గింది. ట్రంప్ సుంకాల నేపథ్యంలో గత ఆగస్టులో అమెరికాకు ఎగుమతయ్యే రొయ్యలపై అదనంగా 50% సుంకాలు విధించారు. యాంటీ స్టాంప్ డ్యూటీ కింద మరో 9% పైగా వసూలు చేశారు. మొత్తం 59% అదనపు భారం పడ్డంతో అమెరికాకు ఎగుమతులు తగ్గిపోయాయి. 100 కౌంట్ కిలో రొయ్యల ధర $210 పడిపోయింది. ఆ తర్వాత ట్రంప్ సుంకాలను 15% తగ్గించడంతో ధరలు మళ్లీ పెరిగాయి. అయితే ఆ ఆనందం అప్పుడే ఆవిరయ్యే పరిస్థితి ఏర్పడింది. గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో మళ్లీ ధరలు తగ్గిపోయాయి. యుద్ధం మరింత కాలం కొనసాగితే ధరలు కుప్పకూలి తీవ్రంగా నష్టపోతామని రొయ్యల సాగుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియంలు, షిప్పింగ్ ఛార్జీలు పెరగడం వల్ల భారత ఎగుమతిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. యుద్ధం మొదలైన తర్వాత ఒక్క ఎల్ఐసీనే 70,000 కోట్ల మేర పెట్టుబడులను నష్టపోయింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న 1 కోటి మంది భారతీయుల భద్రత ప్రమాదంలో పడింది. చమురు ధరలు పెరగడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది. ఇప్పటికే 2 భారతీయ నావికులు ఈ యుద్ధ గందరగోళంలో ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సుమారు 1 కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు. వారి భద్రత ఒక సమస్య అయితే, వారు పంపే రెమిటెన్సులు తగ్గడం భారత విదేశీ మారక నిల్వలపై ప్రభావం చూపుతోంది. గల్ఫ్ దేశాలకు భారత ఎగుమతులు దాదాపు స్తంభించిపోయాయి. దేశం నుంచి వెళ్లే బాస్మతి బియ్యం, పండ్లు, కూరగాయలతో పాటు పౌల్ట్రీ, ఫార్మా రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రతి నెల గల్ఫ్ దేశాలకు ఎగుమతయ్యే కోట్లాది కోడిగుడ్ల రవాణా నిలిచిపోవడంతో ఆ నిల్వలన్నీ స్థానిక మార్కెట్లకు మళ్లాయి. మరికొన్ని సముద్రంలో దిక్కులు చూస్తున్నాయి. ఫలితంగా దేశీయంగా ధరలు పడిపోయి కోళ్ల పెంపకందారులు నష్టాల్లో చిక్కుకుపోతున్నారు. మరోవైపు గల్ఫ్ ప్రాంతానికి జరిగే వేల కోట్ల విలువైన ఔషధ ఎగుమతులు కూడా ఆగిపోయాయి. హర్మూజ్ జలసంధి మూతపడ్డంతో రవాణా సమయం పెరగడం వల్ల ఇన్సులిన్, వ్యాక్సిన్ల వంటి అత్యవసర మందులు పాడైపోయే ప్రమాదం ఏర్పడటమే కాకుండా ముడి పదార్థాల ధరలు పెరిగి మందుల తయారీ వ్యయం ఇంకా ఎక్కువగా అవుతోంది. యుద్ధం వల్ల దేశంలో నెలకొన్న పరిస్థితులు రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేయొచ్చు. వృద్ధి రేటును కూడా ఇది దెబ్బతీసే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం, రూపాయి విలువపైన ప్రభావం ఉండే ప్రమాదం కనిపిస్తోంది. అంతిమంగా ట్రంప్ రాజేసిన చిచ్చు భారత్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఔషధాలు, ఫార్మా ఉత్పత్తుల సరఫరాపై యుద్ధం ఎఫెక్ట్ పడుతోంది. ఇండియా నుంచి ప్రపంచానికి సరఫరా అయ్యే ఔషధాలు మొత్తం నిలిచిపోయాయి. విదేశాల నుంచి దిగుమతి కావాల్సిన నిత్యావసరాలు బంద్ అయ్యాయి. సిమెంట్, స్టీల్ ధరలు అమాంతంగా పెరిగాయి. రసాయన మూలకాలు, అల్యూమినియం వంటి ముడి పదార్థాల సరఫరాపైన ప్రభావం పడింది. ఇరాన్లో మొదలైన సెగ భారత్లోని ఇళ్లల్లోని ప్రతి వంటగదికి తగిలింది. రోజువారీ ఉపయోగించే కందిపప్పు నుంచి జీడిపప్పు, బాదాం, పిస్తా వంటి వాటి ధరలు భారీగా పెరిగాయి. భారత్లో పప్పు ధాన్యాలు ఉపయోగించని ఇల్లు ఉండదనే చెప్పాలి. పప్పు దినుసులు దేశీయంగా పండుతున్నా విదేశాల నుంచి దిగుమతవుతున్నాయి. ఇరాన్పై దాడుల నేపథ్యంలో నౌక సరుకు రవాణాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో అంతర్జాతీయంగా పప్పు ధాన్యాల ధరలు పెరిగాయి. భారత్ ప్రతి సంవత్సరం 5 నుంచి 6 మిలియన్ టన్నుల వరకు కందిపప్పు, పెసరపప్పు వంటి పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకుంటోంది. మయన్మార్, కెనడా, ఆఫ్రికా వంటి దేశాల నుంచి ఇవి వస్తున్నాయి. మిడిల్ ఈస్ట్లో యుద్ధం వల్ల ఆహార, ఇంధన ధరలు అకస్మాత్తుగా పెరిగి గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఆకలి కేకలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం హెచ్చరించింది. యుద్ధం ఇలాగే కొనసాగితే 3 నెలల్లో ఆహార ధాన్యాలపై ప్రభావం పడుతుంది. ఎరువుల కొరత కారణంగా పంట దిగుబడులు తగ్గి ఆహారం ధరలు పెరగడంతో పాటు ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల పేద దేశాలు, సంక్షోభం ఎదుర్కొంటున్న సమాజాలపైన ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితి అక్కడ ఆకలి చావులకు దారితీయొచ్చు. ఔషధాలు, ఫార్మా ఉత్పత్తులకే ఇండియా కేర్ ఆఫ్ అడ్రస్. యుద్ధం సప్లై చైన్ను ప్రభావితం చేస్తోంది.
యుఏఈ మీదుగా మెడిసిన్స్, ఫార్మా ఉత్పత్తుల సరఫరా అవుతాయి. భారత ఫార్మా రంగానికి ఈ విమానాశ్రయం కీలకమైంది. ప్రపంచంలో జనరిక్ మెడిసిన్స్ను భారత్ అధికంగా సరఫరా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే వ్యాక్సిన్లలో 60% భారత్ నుంచి వస్తున్నట్లు భారత వాణిజ్య పరిశ్రమల శాఖ చెబుతోంది. భారత ఫార్మా ఎగుమతుల్లో అధిక భాగం దుబాయ్ ఓడరేవు ద్వారా జరుగుతాయి. ఇక నుంచి మందులు పర్షియన్ గల్ఫ్, ఆఫ్రికా, యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తారు. ఇరాన్ డ్రోన్లు, క్షిపణి దాడుల వల్ల దుబాయ్ పోర్ట్, ఎయిర్పోర్ట్ దెబ్బతినడంతో రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఫార్మా పరిశ్రమకు ప్రాణాధార ఔషధాలు, అధిక విలువ ఉండే మందులకు వేగవంతమైన రవాణా అవసరం. యుద్ధ జ్వాలలు నిర్మాణ రంగాన్ని తాకాయి. పేద మధ్యతరగతి జీవితాలపై పెను ప్రభావం చూపుతోంది. పరిశ్రమలకు గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఇనుము, సిమెంట్, ఇతర ముడిసరుకు ధరలు అమాంతంగా పెరిగాయి. దీంతో చాలా వరకు నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. సామాన్య ప్రజలు ఇంటి నిర్మాణం అంటేనే హడలిపోయే పరిస్థితులు కలుగుతున్నాయి. నిర్మాణాల్లో కీలకమైన ఇనుము ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 20 రోజుల క్రితంతో పోలిస్తే భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. యుద్ధం ప్రారంభంలో టన్ను ఇనుము ధర 65,000 ఉండగా ప్రస్తుతం 75,000 నుంచి 78,000 వరకు పెరిగింది. సిమెంట్ బస్తాకు 50 నుంచి 60 వరకు పెరిగింది. ఇంటి నిర్మాణంలో వినియోగించే టైల్స్, మార్బుల్స్ ధరలకు రెక్కలొచ్చాయి. నిర్మాణాలకు వినియోగించే అన్ని రకాల టైల్స్ ఇతర ప్రాంతాల నుంచే జిల్లాకు దిగుమతవుతున్నాయి. గ్యాస్ కొరత కారణంగా అక్కడ కొన్ని పరిశ్రమలు మూసివేయడంతో సమస్య ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. చదరపు అడుగు టైల్స్కు 5 నుంచి 10 వరకు రకాన్ని బట్టి పెంచి విక్రయిస్తున్నారు. ఆల్టెక్ సీలింగ్కు వినియోగించే జిప్సమ్ షీట్ ధరలకు రెక్కలొచ్చాయి. ప్రతి దానిపైన 500 రూపాయల వరకు పెరిగింది. జింక్ పైప్ ధరలు గతంలో కిలో 75 రూపాయలుంటే ఇప్పుడు 90 రూపాయలకు చేరుకుంది. 20 అడుగుల పొడవు ప్లాస్టిక్ పైప్ గతంలో 300 రూపాయలుంటే తాజాగా 450 రూపాయలకు చేరుకుంది. 15 రోజులుగా పూర్తి స్థాయిలో ఇనుము, సిమెంట్ సరఫరా కావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. యుద్ధం ఇలానే కొనసాగితే ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో చదరపు అడుగుకు 2,500 రూపాయలు ఖర్చయితే ప్రస్తుతం 3,000 రూపాయలు అవుతోందని చెబుతున్నారు. భారం తట్టుకోలేక కొంతమంది నిర్మాణదారులు మధ్యలోనే నిలుపుదల చేస్తుండటంతో అమ్మకాలు సైతం తగ్గాయి. పారిశ్రామిక ఉత్పత్తికి అవసరమైన సల్ఫర్ వంటి రసాయన మూలకాలు, అల్యూమినియం వంటి ముడి పదార్థాల సరఫరా పైన పడింది. చమురు, సహజ వాయువు శుద్ధి సమయంలో లభించే రసాయన మూలకమైన సల్ఫర్ను సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైట్, ఇరాన్ ఎగుమతి చేస్తున్నాయి. ప్రపంచంలోని సల్ఫర్లో సుమారు 24% మధ్యప్రాచ్యం నుండి వస్తోందని అమెరికన్ జియోలాజికల్ సర్వే చెబుతోంది. ఇందులో ఎక్కువ భాగం ఎరువుల తయారీకి వాడతారు. అంతేకాదు రాగి, నికెల్ వంటి లోహాల వెలికితీతకు కూడా ఉపయోగిస్తారు. రాగి, నికెల్లో గృహోపకరణాలు, వాహనాలు, పవర్ గ్రిడ్లు, సెమీకండక్టర్లు, బ్యాటరీలు, స్టెయిన్లెస్ స్టీల్ వంటి అనేక ముఖ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తారు. ఈ లోహాల ఉత్పత్తి మీద యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధం మొదలైన తొలివారంలోనే ఇండోనేషియా నికెల్ ఉత్పత్తిదారులు కోతలు ప్రకటించారు. యుద్ధ జ్వాలలు పరిసర దేశాల్ని ప్రత్యక్షంగా, దిగుమతులు, ఎగుమతులపై ఆధారపడిన దేశాల్ని పరోక్షంగా కాల్చేస్తున్నాయి. ఇక్కడే భారత్ ఊహించని సవాళ్లు ఎదుర్కొంటోంది. దేశీయ చమురు అవసరాల్లో 85% వరకు దిగుమతులపైనే ఆధారం. యుద్ధానికి ముందు వరకు భారత్కొచ్చే చమురు సరఫరాల్లో 40 నుంచి 50% హర్మూజ్ జలసంధి ద్వారానే సాగేది. ఇప్పుడు ఆ జీవనాడి బిగుసుకుపోయి ఇక్కడ అనేక రంగాలకు ఊపిరాడనివ్వకుండా చేస్తోంది. ఇంధన, ఏవియేషన్ రంగం ఆ కష్ట నష్టాల్లో ముందు వరుసలో నిలుస్తోంది. ముడి చమురు మంటతో విమానయాన ఇంధన ఖర్చులు పెరిగి టికెట్ ధరలు భారీ స్థాయిలో ఎగబాకాయి. ఇదే సమయంలో మన దేశ యూరియా, ఎన్పీకే వంటి ఎరువుల అవసరాల్లో 40% గల్ఫ్ నుంచే తీర్చుకుంటోంది. ఇప్పుడు ఆ సరఫరా ఆగడం వల్ల సాగు ఖర్చులు పెరిగి ఆహార భద్రతపై ప్రభావం పడే ప్రమాదం నెలకొంది. దుబాయ్, అబుదాబి వంటి ప్రాంతాల్లో కార్యాలయాలు ఉన్న భారతీయ టెక్ కంపెనీలు, మౌలిక సంస్థల వ్యాపారాలు మందగింపు దశలో ఉన్నాయి. యుద్ధ జ్వాలలు కేవలం పెట్రోల్, గ్యాస్ ధరలనే కాకుండా సామాన్యుడి వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేయనున్నాయి. గల్ఫ్ దేశాలలో యుద్ధం కారణంగా అంతర్జాతీయ సప్లై చైన్ దెబ్బతింది. దీని కారణంగా భారతదేశంలో త్వరలో కండోమ్స్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్చి 2026 నాటి గణాంకాల ప్రకారం వీటి ధరలు ఏకంగా 40 నుంచి 50% వరకు పెరిగే అవకాశం ఉంది. కండోమ్స్ తయారీకి అవసరమైన కీలక ముడి పదార్థాల సరఫరా నిలిచిపోవడమే దీనికి ప్రధాన కారణం. కండోమ్స్ తయారీలో ప్రధానంగా 2 రసాయనాలు కీలకం. ఒకటి అన్హైడ్రస్ అమోనియా. రబ్బరు పాలు గడ్డకట్టకుండా దృఢంగా ఉండడానికి ఇది అవసరం. భారత్ తన అమోనియా అవసరాల్లో 86% సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్ వంటి గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. రెండోది సిలికాన్ ఆయిల్. ఇది కండోమ్స్కు లూబ్రికేషన్ అందించడానికి ఉపయోగపడుతుంది. యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధి మార్గంలో రవాణా నిలిచిపోవడంతో ఈ పదార్థాల దిగుమతి భారత్కు భారంగా మారింది.